దైవ సేవకులు మదనపల్లి రాజశేఖర్ గారు ఒక సభలో చెప్తుంటే స్వయంగా నేను ఆ సభలో ఉండి ఈ వాక్యం విన్నాను. వారు ఏం చెప్పారంటే, ఒక యవ్వన దైవజనుడు, అగ్నిలాగా బతికిన దైవజనుడు, నిప్పు కన్నా చేతలో పడితే కానీ ఆయన తప్పు చేయడంత గ్యారెంటీ ఉన్న పరిశుద్ధ కలిగిన దైవజనుడు దేవుని కొరకు మంచి బలమైన సంఘాన్ని కట్టి అగ్నిలకు సేవ చేస్తున్నాడట. ఆ సంఘములో ఒక వివాహితే, ఒక సైతాను ఆయన మీద ఆశ పెంచుకోవటం ప్రారంభించింది. ఏ విధము చేతనానా దైవజనుని అనుభవించాలనే నీచ నికృష్ట పాపిష్టి కోరికతో రగిలిపోతుంది ఆ దయ్యం. ఒక రోజున మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరిందట. మరి మీ ఆయన ఉన్నాడంటే ఉన్నాడండి. చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోమంటే సరేమని దైవజనుడు వెళ్ళారట. వెళితే ఆయన బయటే నిలబడి, అమ్మా మీ ఆయన ఉన్నారు కదా, ఉన్నారయ్యా రండి కూర్చోండి అని ఫస్ట్ రూమ్లో చైర్ వేసి కూర్చోబెట్టిందిట. భర్త కనపడలేదు. ఏరమ్మా మీ ఆయన ఉన్నారన్నారంటే, మీ కొరకే కాఫీ పెట్టడానికి పాల ప్యాకెట్ తేవడానికి వెళ్ళారు అంటే, సరే కదా అని గుమ్మంలోనే కదా అని కూర్చున్నారు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, అంతకే రావట్లా. కాసేపు నటించిందట. ఈ మనిషి ఎక్కడికి వెళ్తే అక్కడే, ఎంతసేపా పాల ప్యాకెట్ ఎత్తాలని అటే పోతాడా అని కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉందట. నిజమే కదా అనుకున్నాడు దైవజనుడు. ఈ సందిట్లో ఆయన ఉన్నాడు, అరుచుకుంటా తిరుగుతుంది. ఈయనగా, ప్రభువా ఏంటయ్యా, సరే తల్లి ఇంకొకసారి వస్తానులే అమ్మా. అయ్యో లేదు అయ్యగారు, వచ్చేస్తాడు అయ్యగారు, కూర్చోండి అయ్యగారు. మళ్ళీ 5 నిమిషాల్లో అయ్యగారు నేను బతిమాలేకపోయి నన్ను కొడతాడు, నన్ను ఇట్టుకోల పెట్టి. సరే అని కళ్ళు మూసుకొని, ప్రభువా ఏంటయ్యి శోధన ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉండగానే మెల్లిగా తలుపులు పెట్టేసిందంట. ఆయన లేచి చూస్తే తలుపులు ఉన్నాయి. ఏమ్మా ఏం చేస్తున్నామంటే, మా ఆయన లేడు, ఊరే లేడు, 2-3 రోజుల దాకా రాడు, ఆయన లేడు కాబట్టి నేను పిలిచాను అనిందట. ఆయన గజగజలాడుతూ లేచి నిలబడి 2 చేతులతో దండం పెట్టి, అమ్మా నేను తండ్రిని రా, నువ్వు నా బిడ్డవి. ఒకవేళ అలాంటి నీచమైన ఆశలు కోరికల్ని కలిగితే కూడా నేను నిన్ను క్షమిస్తాను, కడుపులో పెట్టి దాచుకుంటాను, ప్రపంచంలో ఎవరికి చెప్పను. దేవుని నువ్వు కూడా క్షమాపణ కోరు, తప్పమ్మా అలా చేయకూడదురా నువ్వు అని 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా బ్రతిమాలాడట. ఇతను ఎంత ఏడుస్తున్నా ఆ సైతాను కరగలేదు. నేను ఈ అవకాశం కోసం కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను. ఈరోజు నేను అవకాశాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు నాతో పాపం చేయాల్సిందే అని గట్టిగా గోల చేయటం మొదలుపెట్టిందండి. ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా నీకు, పిచ్చేసేలేస్తున్నావా అని దైవజనుడు కూడా కోపపడ్డాడు. కోప్పడితే బరితెగించిన పాపిష్టిరాలు ఉన్నపలంగా దైవజనుడి తన వస్త్రాలు తీసివేయడం ప్రారంభించిందంట. ఆయన తలుపులు తీసుకుని బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే, సరే వెళ్ళు, నేను కూడా బట్టలను విప్పుకుని పరిగెత్తుకొచ్చి ఇటు దైవజనుడి ఇంటికి రానిస్తే ఇలా చేశాడని చెప్తాను ఊరంతా. దైవజనుడు అనుకొని, తండ్రి అనుకొని లోపల రానిస్తే ఇలా చేశాడని గోల పెడతాను అంటే భయపడిపోయి దండం పెట్టి ఇక బతిమాలు కొట్టు, ప్లీజ్ అన్నమాట, జైబాకరా నీకు దండం పెడతాను రా, ఏడ్చి గోల పెట్టినా ఒప్పుకోకుండా దాదాపు దిగంబరంగా మారిపోయి ఆ తలుపు దగ్గరకు వచ్చి గడ తీయటానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా పరిగెడతాను రోడ్డు మీదకి, నువ్వు ఇలా చేస్తే భయపడి పారిపోయించాను లోకానికి చెబుతానని. కనీసం 2 గంటల సంఘర్షణలో దైవజనుడు ఈ మనిషి అన్నంత పనే చేసేలా ఉంది. తలుపు తీసేస్తుంది, ఆల్రెడీ బయటికి వెళ్ళిపోద్ది. ఇలా వెళితే ఇంక నేను ఊర్లో తలెత్తుకుని బతకలేను, దైవజనుడు అయ్యిండి ఇలా చేస్తాడా, ఇంక నేను బతకలేను బాబోయ్ అని పాపానికి లొంగిపోయాడట. ఆ మరుసటి ఆదివారం చర్చికి వచ్చాడు. మందిరం నిండా జనం ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఆయనంటే విపరీతమైన గౌరవం, తండ్రి లాంటి మనస్సు భావం. స్టేజ్ మీద వేరొక సంఘ కాపురం ఉన్నాడట, ఈయన లేడు. పాటలన్నీ అయిపోతే, మా భాస్కర్లు ఎవరో కూర్చున్నారేంటి ఇక్కడ అని చూస్తుంటే మెల్లిగా లోపలికి వచ్చాడట. మెల్లిగా లోపలికి వచ్చి స్టేజీ ఎక్కకుండా తలిపెట్టి మీద మైక్ పట్టుకొని, మీరు ఎంతవరకు నన్ను ఎంతో ప్రేమించారు, గౌరవించారు, లోబడ్డారు,
నేను కూడా యథార్థంగానే మీకు పరిచయం చేశాను. ఇక మీదట నేను మీకు సంఘ కాపరిని కాదు, నేను మీకు తండ్రిని కాదు. ఇదిగో ఈ దైవజనుడు మీకు సంఘ కాపరిగా ఉంటాడు. ఈయన మీకు ఆత్మీయ తండ్రిగా ఉంటాడు. నాకు ఎలా లోబడ్డారో, నన్ను ఎలా ప్రేమించారో, నన్ను ఎలా గౌరవించారో, అలాగే మీరు ఈ దైవజనుని గౌరవించండి. నేను దైవజనుడిగా బలిపీఠం మీద నిలబడి మాట్లాడే అర్హతను కోల్పోయాను. నేను తగను, నేను పనికిరాను అని చెబుతుంటే, ఏంటి మా ఇలా మాట్లాడుతున్నారు కొత్తగా, ఇప్పుడు లేంది అని అందరూ ఆశ్చర్యపోయి వింతగా ఫీల్ అయ్యి సర్దుకునే లోపే మైక్ ఆయనకు అప్పగించాడు. నడుచుకుంటూ బయటికి వెళ్తాడు. అయ్యగారు వెనకాల కూర్చుంటాడేమో, వెళ్ళిపోతాడు ఎవరు అనుకుంటారు. సరే ప్రార్థన ఇక మాట్లాడదాం. రకరకాలుగా ఉన్నాయి. అసలు షాకులో ఉన్నారు, ఎవరు తేరుకోవట్లా. ఈలోపు ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆరాధన చూస్తే ఇంట్లో లేడు, ఊర్లో లేడు, ఎక్కడ లేడు. ఆ దైవజనుడు ఆ రోజున చెప్పే నాటికి ఆయన అన్నమాట, ఇవాళకి 8 సంవత్సరాలు వెతికిన చోట కానీ వెతకని ఊర్లు, కొండలు, లోయలు, అడవులని వెతికారు. దైవజనుడు కాదు, అతని శవం కూడా దొరకలేదు. ఏమైపోయాడో తెలియదు. ఆయన కన్నీరు గారుస్తూ ఆ వాక్యం చెబుతూ 2 చేతులు జోడించి, నీవు 100% పరిశుద్ధుడివే, నీవు 100% పరిశుద్ధురాలివే, కానీ ఎదుటివారు కూడా పరిశుద్ధంగా ఉంటారని మనం చెప్పలేం కదా. వారు ఎలాంటి వాళ్ళో మనం ఊహించలేం కదా. నీకు పాపము చేయాలనే మనసు లేకపోయినా పరువు దక్కించుకోవటం, పరువు కోసం సిగ్గుపడి చేసే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని చెబితే నా బట్టి నేను చాలా భయకంపితున్నైపోయిన రోజు. అమ్మ బాబోయ్, ఇలా ఉంటుందా పరిస్థితి? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పాపం చేసే మనసు లేదా దైవజనుడికి, పరువు కోసం. ఇంత స్టోరీ ఎందుకు చెప్పానంటే, చాలాసార్లు పరిశుద్ధత కన్నా పరువు ముఖ్యమనిపిస్తుంది. పరిశుద్ధత లేకపోతే ఆయన కాళ్ళ మీద పడి ఉపవాసాలుండి కన్నీరు గార్చి రొమ్ము కొట్టుకొని తల బగల కొట్టుకొని అయినా మళ్ళీ కృప పొందొచ్చు. కానీ పరువు పోతే రోడ్డు మీద ఎట్టెక్కగలం, ఎట్ట బతకగలం బాబోయ్ అని జడిసిపోయి, పరిశుద్ధత కన్నా పరువు ఎక్కువ స్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా. గతంలో ఒరిస్సాలో ఒకసారి, మొన్న ఈ మధ్య మణిపూర్లో ఒకసారి, మంచి యవ్వన ప్రాయంలో ఉన్న ఆడపిల్లలను క్రైస్తవ్యాన్ని వదిలేయకపోతే నిన్ను బట్టలు విప్పి నగ్నంగా రోడ్ల మీద తిప్పుతామని భయంకరంగా బాధించారు, కొట్టారు. ఆ చెల్లెళ్ళక బిడ్డలకి దండం పెట్టాలి. సావు దెబ్బలు తిన్నారు, బట్టలు లాగేస్తుంటే కూడా మౌనంగా ఏడిచారు. కానీ నాకు యేసు వద్దు అనలేదు. ఆ బాధకి, దుఃఖానికి చచ్చిపోయారంతే అట్టబడి. నిజంగానే భయంకరంగా, దారుణంగా వాళ్ళని బాధ పెట్టి, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి బహిరంగ వీధుల్లో తిప్పారు, విపరీతంగా కొట్టారు, కొంతమందిని బలాత్కరించారు. ఆ ఘోర కలి అనుభవించి కుళ్ళి కృషించి చచ్చారు. కానీ నాకు యేసు వద్దు అనలా. ఈ ఆడబిడ్డకైనా గౌరవం, మాన మర్యాదలు, పరువు ముఖ్యం కదా. ఆ పరువు అయినా పోయినా పర్లేదు, కానీ పరిశుద్ధత పోకూడదని కోరుకున్నారా? పరిశుద్ధత అంత గొప్పదైతే, పరిశుద్ధత అంత ముఖ్యమైనది అయితే, ఒక టీవీ కోసం పరిశుద్ధతను కోల్పోతావా? ఒక సెల్ ఫోన్ కోసం పరిశుద్ధత కోల్పోతావా? ఒక ఫ్రెండ్ కోసం పరిశుద్ధతను కోల్పోతావా? బంధువుల కోసం, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని పరిశుద్ధతను కోల్పోతావా? అమ్మో ఇది తింటే నా పరిశుద్ధ పోద్ది, అమ్మో ఇక్కడికి వెళ్తే నా పరిశుద్ధ పోద్ది, ఇది చూస్తే నా పరిశుద్ధ అన్న ఫీల్ నీకు ఉండద్దా? ప్రభు దృష్టికి గొప్పవారు ఎవరు చెప్పండి? పరిశుద్ధతను కాపాడుకున్న వారే.